హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఇది అయితే నా దగ్గర ఇది నాకు బొంబాయి నుంచి మా ఆంటీ తెచ్చి ఇచ్చింది నల్ల పూసలు. సో అదైతే పెరిగిపోయింది. మా చిన్న పాప పట్టు గుంజేసరికి అది పెట్టుకునేది పోయిందనమాట. అందుకనే మళ్ళీ దానికే పెట్టడం ఎందుకు, ఏదైనా కొత్తగా డిజైన్ చేద్దామనేసి నేను ఈ పూసలు తీసుకున్నా. మీకు ఆల్రెడీ తెలుసు నేను బ్లౌజ్కి వర్క్ చేసుకుంటా అని. సో ఆ పూసలు ఉన్నాయి నా దగ్గర గోల్డ్ కలర్వి, లేకపోతే తెచ్చుకోండి మీరు. ఆ గోల్డ్ కలర్ పూసలు తీసేసుకున్నా నేను. సో సన్నటి సూదికి 4 పొరల దారం అయితే ఎక్కిచ్చేసుకోండి. సో ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, అది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది నల్ల పూసలు అయితే. అందుకని నేను మళ్ళీ ఏమంటారు ఆ కనుగుడ్డులాగా ఉంది కదా, అది తెచ్చిన అనమాట నేను. మీరు నన్ను ఫాలో అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది నేను అది ఎందుకు తెచ్చినా ఏంటిది అనేది. సో ఫాలో కాకపోయింటే అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు 4 పొరల దారం ఎక్కించుకున్నాం కదా, దానికి హుక్ ఏదైతే మనం హుక్ తీసుకుంటామో ఫస్ట్ ఒక లాస్ట్కి హుక్ ఎక్కిచ్చేసేసుకోండి. ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసేయండి నల్ల పూసలు ఎక్కియడము. ఆన్ కౌంట్ ఒక కౌంట్ పెట్టుకోండి. 2 పూసలకు ఒక గోల్డ్ పూసన, లేకపోతే 2 గోల్డ్ పూసలు 2 నల్ల పూసల, అట్లా మీ ఇష్టం. ఆన్ కౌంట్ తోటి ఎక్కిచ్చేసుకోండి, మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. మీరు కూడా నాలాగా తెల్లదారం తీసుకొని ఉంటే తెల్లదారం ఓన్లీ తెల్లదారం వేసుకోవద్దు కాబట్టి కొద్దిగా పసుపు రాసుకోండి. ఆ తెల్లదారానికి లోపల కనిపించేది అసలు పూసల కింద పోతుంది కదా, ఒట్టు తెల్లదారం వేసుకోవద్దు అన్నట్టు. అందుకే కొంచెం పసుపు కుంకుమ రాసేసుకోండి. అండ్ ఇట్లా ఒక సైడ్ ఎక్కిచ్చేసుకున్న తర్వాత నేను 2 లేయర్స్, అంటే యాక్చువల్ అయితే 3 లేయర్స్ తీసుకుందాం అనుకున్నా. బయట వీడియోలో ఇక్కడ నేను పైన క్లిప్ ఇస్తా చూడండి, ఒక ఇమేజ్ ఇస్తా. సో దానిలాగా తీసుకుందాం అనుకున్నా ఫస్ట్ నేను, బట్ పూసలు సరిపోయేటట్లు లేవనేసి మళ్ళీ 2 లేయర్స్కి షిఫ్ట్ అయిపోయినా అనమాట. అందుకని సపరేట్గా చేసుకున్నా నేను. ఒకదానికి మళ్ళీ పూసలు ఎక్కిచ్చేసుకోండి. మనం 2 పెట్లు సపరేట్గా వేసుకున్నాం కదా, ఒకదానికి మన మెడ చుట్టూ ఫస్ట్ సైజు కొలిసి పెట్టుకోండి. మన మెడ ఎంత ఉంది, ఎక్కడి వరకు రావాలా ఏంటిది అనేసి మెడ కొలతను బట్టి తీసుకోండి. కాకపోతే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే ముడ్లేయడానికి అండ్ ఒక లేయర్ కిందికి ఒక లేయర్ పైకి రావాలి కాబట్టి దారం కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బెటరు. కొద్దిగా ఎక్కువ తీసుకోండి, కావాలంటే ఎక్స్ట్రాస్ తర్వాత కట్ చేసుకోవచ్చు మనము. కింది లేయర్కి మనం సపరేట్గా లేయర్స్ లాగా గుచ్చుకుంటాం కదా, కింది లేయర్ కొన్ని పూసలు ఎక్కువ గుచ్చుకోండి, మీది లేయర్ కొన్ని పూసలు ఎక్కువ గుచ్చుకోండి. అండ్ మనం ఏదైతే మధ్యలో కార్నర్లో ఇట్లా మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఏదైతే వేయాలనుకుంటున్నామో అది నేను పై సైడ్ రావాలనుకుంటున్నా, అంటే మీది లేయర్కి రావాలనుకుంటున్నా. సో దానికి ఎక్కిచ్చేసిన నేను. మీరు ఇంకేదైనా అవైలబుల్ ఉంటే మీ దగ్గర అది తీసేసుకోండి. అది కొంచెం ఏమంటారు హైలైట్ అవ్వడానికి నేను దాని చుట్టూ గోల్డ్ పూసలు ఎక్కిచ్చేసిన హైలైట్ అవ్వడానికి. నేనైతే 5 నల్ల పూసలు 2 గోల్డ్ పూసలు ఎక్కించిన అనమాట, అట్రాక్టివ్గా కనబడడానికి, నల్ల పూసలు ఎక్కువ కనబడడానికి. 2 లేయర్స్ నల్ల పూసలు ఎక్కిచ్చేసేయండి. చెప్పినా కదా, ఒక లేయర్ కొన్ని ఎక్కువ పూసలు ఎక్కిచ్చేసుకోండి, మనకి ఎంత కిందికి రావాలో. ఒక లేయర్ తక్కువ పూసలు ఎక్కిచ్చేసుకోండి, ఎందుకంటే స్టెప్స్ అనుకుంటున్నాం కదా లేయర్స్, అందుకని అట్లా ఎక్కిచ్చేసుకోండి. చూస్తుర్రా, నేను కొన్ని ఎక్కిచ్చేసిన, అంటే ఎక్కువ వద్దు నాకు మరీ కిందికి కూడా వద్దు, బాగుండదు అనేసి అట్లా చేసిన. ఈ లేయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ 4 పొరలు మళ్ళీ ఒక దగ్గర కలిపేసి సూదికి ఎక్కిచ్చేసి ఇప్పుడు మళ్ళీ నల్ల పూసలు ఎక్కిచ్చేసేయండి, అంటే మనకు జాయింట్ అవ్వాలి కదా. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేయండి. అండ్ హుక్స్ లాస్ట్కి పెట్టేసి ముడేసేసేయండి హుక్కి, మీరు ఏ హుక్ అయితే తీసుకుంటున్నారో. సో దీని ఫైనల్ లుక్ అయితే ఇట్లుంది. ఇంకా 3 లేయర్స్ తీసుకుంటే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుండే. సో నాకైతే నల్ల పూసలు సరిపోలేదు, అందుకని నేను 3 లేయర్స్ తీసుకోలేదు, జస్ట్ 2 లేయర్స్ మాత్రమే తీసుకున్నా. అండ్ మన హిందూ సాంప్రదాయంలో నల్ల పూసలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనం డైలీ ఏమంటారు ఈ ఫ్యాషన్ యుగంలో డైలీ ఎవ్వరు వేసుకుంటలేరు కదా, అందుకని మన పుస్తలలో కూడా మనం డైలీ వేసుకునే పుస్తల తాళ్ళలో కూడా నల్ల పూసలు పెట్టి వాళ్ళు గుచ్చుతారనమాట. గుచ్చేటప్పుడు దాన్నే మనం 16 రోజుల పండుగ, నల్ల పూసల పండుగ అని చెప్తారు కదా. సో అదే సో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. నా పెరిగిపోయిన నల్ల పూసల గొలుసుతోటి నేనైతే ఇట్లా ట్రెండీగా ఇది డిజైన్ చేసుకున్నా. ఎట్లా అనిపించింది నా ఈ ఐడియా? నచ్చిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. నాకైతే మస్తు నచ్చింది. మళ్ళీ ఇట్లా ట్రెండీగా చేసుకుంటే కూడా మనకు కూడా రోజు వేసుకోవాలనే ఉత్సాహం వస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.